as he passed over Peniel, sun rose upon him. అతడు పెనుయేలుని సాగిపోయినప్పుడు అతనిపై సూర్యుడు ఉదయించెను. Genesis 28 says, 27వ అధ్యాయంలో ఆదికాండం చూస్తున్నామంటే sun set when he came into Bethel. అతడు బేతేలుకు వచ్చినప్పుడు ప్రొద్దు కృంగినది. That means one chapter is over. అప్పటికి యాకోబు యొక్క జీవితంలో ఒక అధ్యాయం ముగిసింది. But sun is rising for a new chapter. అయితే ఇప్పుడు యాకోబు యొక్క జీవితంలో నూతన అధ్యాయం ఆరంభమైంది. Towards making him Israel. అతను ఇశ్రాయేలుగా చేయడం కొరకు. And finally he is led to Bethel. చివరికి అతను బేతేలుకు నడిపించబడ్డాడు. So he tried to set up a business in Shechem. షెకెములో ఏదో వ్యాపారం పెట్టుకో అనుకున్నాడు కానీ యాకోబు Old mind is there, business mind. పాత మనసు ఉంది, వ్యాపార మనసు ఉంది. And he made an altar and called it Elohim Israel, but God did not ask him to stay there. షెకెములో అతను బలిపీఠాన్ని కట్టి అక్కడ ఎలోహి ఇశ్రాయేలు అని పేరు పెట్టినాడు కానీ దేవుడైతే యాకోబు షెకెములో ఉండడానికి ఇష్టపడలేదు. No doubt, you must become Israel. నువ్వు ఇశ్రాయేలుగా మార్చబడాల్సిందే. You must come to my house. అయితే నువ్వు నా ఇంటికి రావాలి. You must come back to Bethel. నువ్వు తిరిగి బేతేలుకి I రావాలి. am the God of Bethel. నేను బేతేలు You దేవుడను. anointed the pillar. నీవు అక్కడ స్తంభం నిలబెట్టావు. Bowed a vow. నువ్వు అక్కడ మొక్కుబడి I చేసావు. remember you. జ్ఞాపకం ఉన్నదా? I am calling you back to your original నేను commitment. తిరిగి ఆ యొక్క మొట్టమొదటి మొక్కుబడి దగ్గరికి నేను తీసుకొస్తున్నాను. So he had to leave Elohim Israel. అక్కడ ఎలోహి ఇశ్రాయేలును విడిచిపెట్టాల్సి. And in Genesis 35, ఆదికాండం 35లో he says, I will arise and go to Bethel. అప్పుడు అన్నాడు, నేను లేచి బేతేలుకు వెళుతున్నాను. Let us close with that. దాన్ని ముగిస్తాను. You find he tells to his household, now arise, let us go to Bethel, take away the strange gods, be clean and change your garments. యాకోబు తన ఇంటి వారితో వారందరితోనూ మీ ఎదురున అనే దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రం మార్చుకునండి. మనము లేచి బేతేలుకు వెళ్ళుదాము. నా శ్రమ దినము నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గం నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠం అక్కడ కట్టేదని చెప్పాను. Cast away the strange god. Take away the strange god. ఇప్పుడు వారి మధ్యలో అన్ని దేవతలు తీసి పారవేయాలి. అరే ఎలోహి ఇజ్రాయెల్ వెలిబిడం కట్టినా కదా. ఎలోహి ఇశ్రాయేలును బలిపీఠం కట్టావు కదా. అప్పుడు ఈ strange god ఎందుకు పోవచ్చు కదా. అప్పుడు ఎన్ని ఉన్నాయి కదా అన్ని దేవతలు ఆ రోజు పడేయచ్చు కదా. అన్ని దేవుడు పోగుండాన వసతి ఉள்ள వెలిబిడం మీకు కావాలా? అన్ని దేవతలు అన్ని ఉండాలి, ఇంకా బలిపీఠం కావాలి. దిస్ వెలిబిడం నో అన్ని దేవతలు విల్ కమ్. అయితే ఇప్పుడు ఈ యొక్క బలిపీఠం దగ్గరికి అన్ని దేవతలు కూడా లేవు. Your garments must be changed. వారి యొక్క వస్త్రములు మార్చబడాలి. Must be clean. వారు శుచిపరచుకోవాలి. Garment of salvation. Isaiah 61:10. యెషయా 61:10 ప్రకారంగా రక్షణ వస్త్రము. And Isaiah 62, I think, garment of praise. 62వ అధ్యాయం యెషయాలో చూస్తున్నాము స్తుతి వస్త్రము. And in Exodus 29, garment of the priest. 29వ అధ్యాయం నిర్గమాలో చూస్తున్నాము యాజక వస్త్రము. And Revelation 19, ప్రకటన 19లో garment of the bride. పెండ్లి కుమార్తె వస్త్రములు. ఈ వస్త్రం లేకుండా, ఈ వస్త్రాలు లేకుండా అన్య వస్త్రం ధరించి బేతేలుకు వచ్చావు. నా పేరు యాకోబు. You will not get the privileges of the bride to share the reign and rule with Christ. ఆ రీతిగా లేకపోతే యేసుక్రీస్తు వారి యొక్క పరిపాలనలో నీకు పాలి భాగం ఉండదు. Brother, what are we living for? మనం దేని కొరకు జీవిస్తున్నాం? What are we preaching for? దేని కొరకు బోధిస్తున్నాం? What are we assuming responsibility for? దేని కొరకు బాధ్యతలు తీసుకుంటున్నాం? All these outer things will go away. ఇవన్నీ inner reality must be realized and given to God's people. ఈ బాహ్యమైనవన్నీ పోతాయి. దేవుడు మన విషయంలో ఏదైతే ఉద్దేశించినాడో ఆ అంతరంగ విషయంలో వాటి కొరకై మనం తాపత్రయపడి Genesis chapter 35. 35 ఆదికాండము. You find God calls him Israel. ఇశ్రాయేలుని దేవుడు అక్కడ పిలుస్తున్నాడు. Genesis chapter 35. ఆదికాండం 35. He made an altar El Bethel. అక్కడ ఏల్ బేతేల్ అని అక్కడ బలిపీఠం కట్టినాడు. El means God and Bethel that also. మరి ఏల్ అంటే దేవుడు, బేతేల్ అంటే దేవుని మందిరం. Alpha and Omega, God of God's house. అల్ఫా ఒమేగా, దేవుని మందిరంలో ఉన్న దేవుడు. And now they were I am united. అక్కడ దేవునితో ఐక్యపరచుకుంటాం. There is the altar. అక్కడ ఆయన బలిపీఠం కట్టినాడు. And God said unto him, దేవుడు యాకోబుతో అంటున్నాడు. Genesis chapter 35 verse 10. 35:10. అప్పుడు దేవుడు అతనితో పలకనందరు. అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. In English he called him Israel.
ఇశ్రాయేలుని పిలిచినాడు. God came down. దేవుడు దిగి వచ్చినాడు. We find in Genesis chapter 35, 35వ అధ్యాయం మనం చూస్తున్నాం. verse 13. 11వ వచనం. God went up from him in the place where he talked with him. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళెను. Genesis 28. 28లో God is standing far away. దేవుడు నిచ్చెన మీద కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు దగ్గర వచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చినాడు? I want to go down. ఇప్పుడు నేను దిగి రావాలి. My Jacob has come. ఇప్పుడు నా యాకోబు వచ్చినాడు. Changed his garment. అతను తన వస్త్రాలు మార్చుకున్నాడు. Cast away his strange God. అతడు అన్ని దేవతలను తీసివేసినాడు. Brought his household into order. తన ఇంటి వారిని క్రమపరుచుకున్నాడు. Now he is worthy of the name. ఇప్పుడు ఆ పేరు తగినవాడు. He comes as a broken man. ఇప్పుడు విరిగిన వాడుగా వస్తున్నాడు. And he came down. దేవుడు దిగి వచ్చినాడు. Called him Israel. ఇశ్రాయేలు అని దేవుడు పిలిచినాడు. Everybody in the house, Israel, who is this? అందరూ ఇంట్లో అనుకున్నారు, ఎవరు ఇశ్రాయేల్ ఇశ్రాయేల్ అని. God called him Israel. దేవుడు అతను ఇశ్రాయేల్ అని పిలిచాడు. And then God went up from him. అప్పుడు దేవుడు తనతో మాట్లాడేస్తా ఉండి పరమునకు వెళ్ళాడు. And verse 15. 15వ వచనము. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అని పేరు పెట్టెను. God named it Bethel, where God spake with him. దేవుడితో మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అని పేరు పెట్టాడు. That's a deeper personal experience than Genesis 28. ఆదికాండం 28 కంటే ఇక్కడ లోతైనటువంటి ఆత్మీయమైన సత్యములోకి వచ్చినాడు. He was saying dreadful place, అబ్బాయి house of God. దేవుని మందిరము భయంకరమైన స్థలం 25లో అన్నాడు. ఇప్పుడు God spake with me. ఇప్పుడు దేవుడు నాతో ఉన్నాడు. God is here. దేవుడు నాతో మాట్లాడాడు. My name is changed. నా పేరు మార్చబడింది. And called his name Bethel. బేతేలు అని పేరు పెట్టాడు. Then verse 21 says, 27వ వచనం చూస్తే Israel journey. ఇశ్రాయేలు ప్రయాణం అయిపోయి. యాకోబు కాదు, Israel journey. ఇశ్రాయేల్ ప్రయాణం. Between these two, ఈ రెండు విషయాల మధ్యలో some sorrowful thing happened. ఒక దుఃఖకరమైన సంగతి జరిగింది. ఏం జరిగింది? Rachel, రాహేలు ప్రసవంతో చనిపోయింది. Jacob loved Rachel. ఇప్పుడు యాకోబుకి రాహేల్ అంటే ఎంతో ప్రేమ. And he put Rachel in the back, Leah in the front. Esau is coming. If Leah goes, doesn't matter. But Rachel, I won't let go. ఏశావు తనకు ఎదురుగా వస్తూ ఉంటే దాసీలు పిల్లలు పెట్టాడు. తర్వాత లేయా పిల్లలు పెట్టాడు. ఆ తర్వాత రాహేలు పెట్టాడు. ఎందుకంటే వాళ్ళు అందరూ చచ్చిపోయిన పర్వాలేదు, రాహేలు ఉంటే చాలు. God took away Rachel. అయితే దేవుడు రాహేలు మొట్టమొదటిగా తీసుకున్నాడు. So your preferences, your priorities, your choices will be broken. నీ యొక్క ప్రాధాన్యతలు, నీ యొక్క ప్రాముఖ్యతలు దేవుడు విరిచివేస్తాయి. Oh brothers, in responsibility, brothers serving the Lord, servants, I myself tremble. Lord, put me, save from my priority, my preference, so that thy people may enjoy real spiritual blessing. సేవకులమైన బాధ్యతల సహోదరులమైన నా మట్టుకు నేను, దేవా నీ యొక్క సంకల్పంలోనికి రాకుండా నా యొక్క ప్రాధాన్యతలు, నా ప్రాముఖ్యతలు ఏవైతే ఉంటున్నావో వాటిని తొలగించు అడుగుతున్నాను. And Rachel's life was going. ఎప్పుడైతే రాహేలుకు ప్రాణం పోతున్నదో, the nurse said, it's a male child. అప్పుడు మంత్రసాన అన్నది, అమ్మా భయపడద్దు, నీకు మగబిడ్డ. And she said, Benoni. అప్పుడు రాహేలు అన్నది బెనోని అన్నది. Benoni means what? బెనోని అంటే అర్థం ఏంటి? My sorrow, my sorrow. నా దుఃఖము, నా దుఃఖపుత్రుడు అంది. What did Jacob call? అయితే యాకోబు ఏమని పిలిచాడు? What did he say? ఏమన్నాడు యాకోబు? Called him Benjamin. బెన్యామీను అని పేరు పెట్టాడు. Son of right hand. నా కుడి చేతి పుత్రుడు. See, such a marpu came into the life of Jacob. Even in the hour of sorrow, he is thinking of things at the right hand of God. మరి యాకోబు యొక్క జీవితంలో ఎంతో దుఃఖం సంభవించిన పరిస్థితులు అయినప్పటికీ తండ్రి ఇప్పుడు పార్శ్వమైనటువంటి ఆ యొక్క సంగతుల గురించి ఇప్పుడు యాకోబు ఆలోచిస్తున్నాడు. That shows he is worthy of the name. అనగా ఇప్పుడు తన పేరుకి తగినవాడుగా ఉన్నాడు. If you are risen with Christ, seek those things which are above, where Christ sitteth at the right hand of God. నీవు క్రీస్తు కూడా లేబడిన వాడు అయితే, క్రీస్తు దేవుని కృపాసనం కూర్చుండి ఉన్నాడు కనుక పైన వాటిని వెతుకుడి. Set your mind on things above. నీ యొక్క మనసు పైన వాటి మీద ఉంచుడి. Saints, servants, responsible brothers, if our minds are on this earth, we cannot lift up God's people. We cannot prepare them for their coming. Oh, for their coming glory. సేవకులారా, బాధ్యతల సహోదరులారా, పరిశుద్ధులారా, మన యొక్క తలములన్నీ భూ సంబంధమైన వాటి మీద ఉన్నట్లయితే మనం పర సంబంధమైన వాటి కనుక సిద్ధపరచలేము, ఇతరులను కూడా సిద్ధపరచలేము. Lord, help me to rise higher ground, risen with Christ. My mind and affection may be on things above and not on things of this earth. ఓ దేవా, నా యొక్క ఆలోచన భూ సంబంధమైన ఉండకున్నట్లుగా పర సంబంధమైన వాటి కొరకు ఆశ కలిగినట్లుగా నేను పునరుద్ధానం యొక్క అనుభవంలో
వారిని తీసుకురావాలని కోరుతున్నాను. Lord, grant me grace, that as we close this dedication at Bethel, they may all come to assume the name Israel. మరి బేతేలు మందిర ప్రతిష్ఠించండి. మనం అందరం కూడా యాకోబు యొక్క అనుభవాలుగా ఇశ్రాయేలు అనుభవాలు కావాలని కోరుతున్నాను. యాకోబు వలె ఉంటిని తీర్మానం చేసుకోండి. యాకోబు వలె ఉండేమి, యాకోబు వలె ఉంటిమి, ఇంకా యాకోబు వలె ఉండిపో, ఇంకా యాకోబు వలె ఉంటామని తీర్మానం చేసుకుంటావా? Allow the Lord to change you. ప్రభు నేను మార్చమని. I am the Lord, I change not. యెహోవానే నేను మార్పు లేని వాడను. Therefore you sons of Jacob are not consumed. అందుకనే యాకోబు సంత వారిని మీరు లయం కాలేదు. But I want to change you. అయితే నేను మిమ్మల్ని మార్చగోరుతున్నాను. Take away the dross and make you real gold. మీలో ఉన్న మస్టును తీసివేసి మిమ్మలను స్వచ్ఛమైనటువంటి బంగారం వలె చేయగోరుతున్నాను. అనగా 3:3 I will sit as a refiner. అలాగే 3:3 నేను కంసాల అగ్ని వంటి వాడును. నేను కూర్చుని వెండిని శోధించినట్టుగా నేను మిమ్మల్ని శోధిస్తాను. The man works with the gold will be here, will be blowing. చూడండి, బంగారం పని చేసేవాడు తాను బంగారం ముసలో పెట్టి తను ఊదుతూ ఉంటాడు. బంగారం అక్కడ ఉన్నప్పుడు the man is sitting here to purify. మరి బంగారం మూసలో పెట్టి శుద్ధి చేసేవాడు కూర్చొని ఉంటాడు. గోల్డ్ కూడా అక్కడ కూర్చోవాలి, గోల్డ్ కూడా అక్కడ కూర్చోవాలి. నీ ఎక్కడ కూర్చుండాలి? నువ్వు ఎక్కడ కూర్చోవాలి? ప్రభు సన్నిధిలో కూర్చోవాలి. ప్రభు సన్నిధిలో కూర్చోవాలి. అటు పోతే you will remain dross. నీవు అటు ఇటు పోతే నువ్వు ఒక మస్తువలే ఉంటావు. దేవుని సన్నిధిలో కూర్చుండి మరి ప్రభు సన్నిధిలో ఎవరి సన్నిధిలో కూర్చుంటావు? ఆత్మ జ్వాలలో నీ మచ్చన్ని పోసి నీవు కనుక ప్రభు సన్నిధిలో కూర్చున్నట్లయితే నీ ఆత్మలో ఉన్న మస్ట్ అంతా పోతుంది. and you will come as gold for the Lord. అప్పుడు ప్రభు కొరకై బంగారం వలె మెరిసిపోతావు. For the city which has gold. ఆ యొక్క బంగారంతో నేను ఆ పట్టణం కొరకై ప్రభు నిన్ను సిద్ధపరుస్తాను. Lord, help us to sit in His presence and be moved from every dross to give Him glory as true gold for the coming new creation. ప్రభు నీ సన్నిధిలో నేను కూర్చుంటాను. నాలో ఉన్న మస్ట్ అంతని తీసివేసి రాని నూతన సృష్టి కొరకై నన్ను సిద్ధపరచు. సోదరు సుబ్బారెడ్డి గారు ప్రార్థన చేస్తారు. మైకి ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ దినమున ఈ మందిర ప్రతిష్ఠకై మీకు స్తోత్రములు వనములు చెల్లిస్తున్నాం. ఈ స్థలంలో రక్షించి మీరు ఏర్పాటు చేస్తున్న మీ ప్రియమైన ప్రజలను బట్టి మీకు స్తోత్రాలు. గత సంవత్సరాలు ఆరంభించమని పరిచర్య క్రమక్రమంగా మీరు అభివృద్ధి పరిస్థితులన్నిటికీ స్థాయికి తీసుకుని వచ్చారు. మీరు వాడుకున్న మీ సేవకులైన వారందరికీ స్తోత్రాలు. మా విశ్వాసులు మీ మహిమ కొరకై నడిపిస్తూ వచ్చిన సంవత్సరాలను తలంచుకుంటూ మిమ్మల్ని గణపరుస్తుంటున్నారు. మీ దాసులు ఆయన తండ్రి తిమోతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రజలాలి మంది నిర్మాణంలో ఆరంభించి మొదలుపెట్టేటి వరకు మీ హస్తం తోడుగా ఉంచి ప్రతి అవసరం మహిమలో తీర్చి కార్యమని ప్రకారం ముగించుకోవడానికి మీ సహాయవంతునికై మీకు స్తోత్రాలు. నేడునట్లు అనేక మంది విశ్వాసులను తోటి సేవకులను శేషంగా మీ దాసులు చెన్నై నుంచి వెళ్ళిపోయిన మీరు తీసుకొని వచ్చి ఈ మందిర ప్రతిష్ట సందర్భంగా మీరు ఇచ్చే సహవాసానికై మీకు ఎంతో స్తోత్రాలు చెల్లిస్తూ కనపరుస్తున్నాను.
ప్రభు ఈ సమయంలో బేతేల్ ఈ పదమును ఆధారం చేసుకొని ఇది అవసరం మరుగు చేసి మీ వాక్యంలో నుంచి పలు రకాలుగా మాతో మీరు మాట్లాడుతూ వచ్చినందుకై మీకెంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మిమ్మల్ని కనపరుస్తుంటున్నా. యాకోబు యొక్క జీవితమును బేతేల్లో మా గమనాన్ని మీరు తీసుకుని వచ్చినందుకై మీకు ఎంతో స్తోత్రాలు. స్వభావ సిద్ధముగా మేము యాకోబులో అయినప్పటికీ మమ్మల్ని ఇశ్రాయేలుగా మార్చ ఉద్దేశించిన పనులు తండ్రి మీకు ఎంతో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ విషయమై మేమేమీ తలంచలేదు, కానీ మా విషయంలో జగత్తు పునాది వేయబడి గురిపోయాం. క్రీస్తులో మీరు చేసిన మీ దయాపూర్వకమైన సంకల్పాన్ని బట్టి మీకు ఎంతో స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. మీ పరిశుద్ధమైన నామను బట్టి ఏమో మీరు ఏర్పాటు చేసుకున్నారు, మీరు మమ్మల్ని ప్రేమించారు, మీ కుమారుని మమ్మల్ని కనుగొన్నారు, ఆయన రక్తం చేత మమ్మల్ని మోచించారు. అందుకై మీకు స్తోత్రాలు. ఇటు అనుభవం ఇంకా ఎవరికి లేదో వారితో మీరు మాట్లాడుతూ వచ్చినకై మీకు ఎంతో స్తోత్రాలు వందనములు చెల్లిస్తూ మిమ్మల్ని కనపరుస్తున్నా. ఆయన ఇచ్చిన బట్టి స్తోత్రాలు. ఆయన తండ్రి ఆ 2 వెదురు బొంగులు ఆయన పస్తు 2 సత్యాలకై మీకు వందనాలు చెల్లిస్తుంటున్నా. క్రీస్తు యేసు ప్రభుని యొక్క రక్తం నిత్యగా ఆత్మ ద్వారా తను తానే దేవునికి అర్పించుకునే దోషమైన రక్తం జీవముల దేవుని సేవించేందుకు మా మనస్సాక్షి ఎంతో ఎక్కువ శుద్ధి సాధనం. అందుకై మీకు స్తోత్రాలు. అటు రక్త ప్రోక్షగిరి తెచ్చుకోవడం ద్వారా నీతిగా తీర్చబడి మీ పునరుత్థానం జీవం చేత నూతన జీవం ఆరంభించి బేతేల్లో ఈ మహిమ కొరకు రక్షించమని క్రైస్తవ అనుభవాన్ని కొనసాగించుకోవడం మీరు సహాయం చేయమని వేడుకొంటున్నాను. ప్రేమగల తండ్రి, బేతేలు మీ సన్నిధికి ఆ ఉన్నతమైన అనుభవంలో చేరడం మాకు జ్ఞాపం చేస్తుండగా మీకు స్తోత్రాలు. ఎన్నోసార్లు రక్షణ పొందినప్పటికీ అటు ఆత్మీయమైన ఉన్నతమైన స్థితిలో మీ సన్నిధి చేరే ఈ అనుభవంలో వెనకబడ్డామని ఒప్పుకొనిచున్నాను. అయితే మీరు క్షమించండి, కృపానుగ్రహించండి. రక్షణతోనే సంతృప్తి చెందగా ఆ ఉన్నతమైన స్థలంలో దేవుని సన్నిధిని నిర్భయమైన ప్రవేశమే కలిగి ఉన్నామని తిరిగి నడితకుండా ప్రవేశించేందుకు మీ కృప దయచేయండి. మీ అభిషేకం చేతనే మీ మహిమ కొరకు ఏదైనా చేయగలమే తప్ప వాంతని ఏమీ చేయలేమని జ్ఞాపకం చేసిన మీ మాటకై మీకు ఎంతో స్తోత్రాలు ఎవరు కనపరుస్తూ కొనియాడుతుంటున్నా. ప్రేమ కలిగిన పరిశుద్ధుల మా తండ్రి, యాకోబు యొక్క జీవితం బేతేలులో ఎంత అద్భుతంగా రూపాంతరం పొందిందో మాకు జ్ఞాపకం చేశారు. మీ కేవలం మీ ఉచిత కృప కనుక మేము కూడా మీ సన్నిధిని తండ్రి ఈ ప్రకారం రూపాంతరం కనుగొని తేబడినట్లుగా అయితే మీరు జ్ఞాపకం చేసుకోమని మీకు ప్రార్థన చేస్తున్నాము. సహాయం చేయండి. యాకోబుని మీరు మార్చేందుకు కొరకాయ ఎంతగానో ప్రేమించారు, శాంతం వహించారు, సహనం, తాళమే, ఓరిమే దాని కనపరిచినట్టే నేడు కూడా మా జీవితాల్లో ఎంతో సహనం, ఓరిమిని వహించడానికి ఇస్తాను. ఎన్నోసార్లు విధేయతను బట్టి, పాత్రములు బలహీనతను బట్టి నిజానికి త్రోసి వేయబడవలసిన వారమే, పారవేయబడవలసిన వారమే అయినను మా ఆయన మీ సహనం, మీ శాంతమును బట్టి మీకు ఎంతో స్తోత్రాలు. ఇది కేవలం మీ విషయంలో. అందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కుమ్మరి జీవితం అంటే వెళ్ళకెళ్ళిన ఆ సహనములు కంటే మించిన సహనం, ఓరి మీ తాళమి మా అందరిలా మీరు కలిగినందుకై మీకు ఎంతో స్తోత్రాలు చేస్తున్నాం. ప్రభు కడిగించండి. ఎన్నోసార్లు లోకము, శరీరము, భౌతిక సంబంధమైన సంగతుల మీద దృష్టి సారించిన వారమై దివ్యమైన ఆత్మీయమైన సంగతులకు వచ్చి దేవ మర్చిపోయి అశ్రద్ధ అలక్ష్య పెట్టి నేను వాటికి వచ్చిన ప్రాముఖ్యత, ప్రాధాన్యత జీవితంలో ఇవ్వలేకపోతున్నాను. అయితే మీరు మన్నించు, సరిచేయం, కృప చూపు. చివరి దినాల్లో ఉన్నాను. మీకు ఇష్టంగా ఇష్టమైన కార్యం చేసేందుకు కొరకాయ మిమ్మల్ని అన్ని విషయాలు సంతోషపెట్టేందుకు కొరకాయ సహాయపడమని మీకు ప్రార్థన చేస్తుంటున్నాను. యాకోబును మార్చిన దేవా, మార్పులేని యెహోవా, నన్ను మమ్మల్ని మీరు మార్చుకోవడం తెలుసుకోవాలి. మీరు మా కంసాలని మీతో మేము ఉండడానికి సహాయం చేయండి. మీ చేతిలో రావడానికి సహాయం చేయండి. మీ కనువిస్తూ ఉండడానికి మీరే కృప చెప్పండి. మీరు అనుమతించే ప్రతి అనుభవం మా జీవితంలో రూపాంతరమే కనులు మీరు తేబడేందుకు సాధనంగా మేము ఆహ్వానించేందుకు సహాయం చేయము, దీనులుగా చేయము. మీ చేతికి దీనులపై సమర్పించుకోండి. మీ నేర్పుగల ప్రేమగల హస్తముల చేతనే మేము మీ స్వరూపంలో తేబడేందుకు సహాయం చేయము. ఆనాడు ఆ నిచ్చిన ఆపట్టుకున్న పైన దేవుడు చివరికి యాకోబును ఇశ్రాయేలుగా పిలిచేందుకు కొరకై దిగి వచ్చారు. కాబట్టి లేచి బేతేలు వెళ్ళి మీ ఇష్టమైనట్టుగా ఇష్టపడ్డాడు, దీనుడైనాడు. అందుకై మీకు స్తోత్రాలు చేస్తున్నాను. ఇంటి వాళ్ళని పని చూసుకోగలిగాడు, వారు మేము సెలవిచ్చాడు, ఇంటి మీద అధికారం కలిగి ఉన్నాడు. అంతేకాదు లేచి బేతేలు వెళ్దామని నైనా తాను కట్టిన ఏఎల్ బేతేలు తృప్తి పొందా. ప్రభువా, మరి బేతేలు దేవుడుగా మీరు పిలువబడేందుకు కొరకాయి ఏలి బేతేల్లో బలిపీఠం కట్టడానికి ఇష్టపడ్డాడు కనుక ఏలిలోహి కాదు, కానీ నైనా
బేతేలు దేవుడు అని పిలువబడే బేతేలులో బలిపీఠం కట్టేందుకు కొరకాయ సహాయం చేయమని మీకు ప్రార్థన చేస్తున్నాం. అనుగ్రహించాం. అప్పుడే మీరు తను కలుసుకోవడానికి దిగిరావడానికి సంతోషించారు. యాకోబును మీరు కలుసుకున్న తల నుంచి పైకి వెళ్ళినట్టుగా జ్ఞాపం చేసిన ఈ దేవుని తలంపులకై మీకు స్తోత్రాలు. ఎవరి తండ్రి మీరు మమ్మల్ని కలుసుకునేందుకు కొరకాయ యోగ్యులంగా అర్హులంగా ఆ ప్రకారం నన్ను మమ్మల్ని మీరు సిద్ధపరిచి మమ్మల్ని పొందండి. దేవుడికి ఇశ్రాయేలుని పిలిచడం సంతోషించిన దేవుడు కనుక మీకు స్తోత్రాలు. ఇశ్రాయేలు ప్రయాణమైపోయినాడు. వాడు శ్రేష్ఠ దినముల జీవితం మా జీవితాలలో మా పని పరిచర్య ఇశ్రాయేలు ప్రయాణమైపోయిన రాయబడినట్లు సూర్యోదయమైన అనుభవంలో ముందు సాడని మీరే కృపణించు. ప్రభువా మీ మాట మాకు జీవించు. మీ వాక్యమును మాపై మీ ఉద్దేశం నా జీవితంలో మా జీవితాల్లో నెరవేర్చుకునిగాక. ఈ బేతేలును మీరు రాబోయే దినాల్లో ఆ ప్రకారమే చేయమని మీకు ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ పరిచయం చేసి మీ దాసులు కుటుంబం ఇక్కడ ప్రార్థన ఆరాధన పరిచయకులు ఇప్పుడు మీ ప్రజలైన వారు ఈ బేతేలులో దేవా మీ దర్శనం మీ బయలుపరము ప్రత్యక్ష సంగతులు గ్రహించి విమలో ఉంచుకున్న ప్రకారం చివరికి యాకోబు రూపాంతరం పొంది అనుకున్నానికి అనేకులు ఏపడుగా సాయం చేయం. ఈ బేతేలు అనేకులకు రక్షణ గృహంగా, ఈ బేతేలు అనేకులు దేవునితో సహవాసం చేసే అనుభవంతో కూడిన గృహంగా, ఈ బేతేలు దేవుని చేత అనేకులు రూపాంతరమే కనుగొని తేమన్నారు. బేతేలుగా ఈ మందిరాన్ని మీరు ఆశీర్వదించాం. ఇక్కడ మీ ప్రత్యక్షత అనేకులు గ్రహించదు కాక, ఇక్కడ మీ సన్నిధి అనేకులు అనుభవించదు కాక, ఇక్కడ మీ స్వరం యాకోబులు అనేకులు విందురు కాక. ఓ దేవా ఈ స్థలంలో చేయబడే పరిచర్య మీ దృష్టికి ఎంతో అంగీకారం అవునుగా దైవహస్తాలు సమర్పించుకుంటూ వందనాచరిస్తూ యేసు వారి శ్రేష్టమైన నామను స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఈ ప్రతిష్ట సందర్భంగా ప్రత్యేక కుడికలు కూడా ఏర్పాటు చేయబడినాయి. ఈ సాయంకాలము రేపు ఆ రీతిగా సోమవారం కూడా ప్రత్యేక కుడికలు ఉన్నాయి. దేవుని సేవకులు దేవుని వాక్యం అందిస్తారు. ఇక్కడ సమీపంగా ఉన్నవారు మరి ఈ కుడికలో మీరు పాలు పొందవచ్చు. ఈ సాయంకాలము అదే రీతిగా రేపు సాయంకాలం ఆరాధన మీ ప్రాంతంలో ఉన్నప్పటికీ రేపు సాయంకాలం మీరు ఇక్కడికి రావచ్చు. అదే రీతిగా సోమవారం ఉదయ సాయంకాలాల్లో కూడా ప్రత్యేక కుడికలు ఉంటాయి. మరి అందరి కొరకై ప్రేమావిందు సిద్ధపరచబడింది. ఈ ప్రేమావిందు కొరకై మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఎవరు కూడా వెళ్ళిపోవద్దు. మరి భోజనం వడ్డించే విషయంలో కొంతమంది సహకరించండి. ఎక్కడ పెట్టినా సేవకులకు ఎక్కడ సేవకులకు పెద్ద వయసున్న పెద్దలకు పాత మందిరంలో ఏర్పాటు చేసినారు. అక్కడికి వెళ్ళండి. మిగిలిన వారు ఇక్కడ మందిరంలో బయట ఏర్పాటు చేస్తారు. సహకరించండి. స్థానికంగా ఉన్నవారు ఒక్క నిమిషం ఆలస్యమైనా మీరు ఓపిక పట్టండి. ముందుగా బయట నుండి వచ్చిన వారికి మనం భోజనం వడ్డిస్తాం. సాయంకాలం 7:30 గంటలకు కూడిక. రేపు ఆరాధన 11 గంటలకు, రేపు సాయంకాలం మళ్ళీ 7:30. అదే రీతిగా సోమవారం. Heavenly Father, once again we thank Thee for keeping us in patience, controlling everything. Oh, the Word of God and the purpose of God, for which Thou hast elected us and brought us to Bethel. దేవా, మీరు మమ్మల్ని బేతేలుకు తీసుకుని వచ్చుటలో మీరు కలిగిన గొప్ప ఉన్నతమైన ఉద్దేశం కొరకై మమ్మల్ని రక్షించట్లో మీ యొక్క సారూప్యం రావడానికి మీరు కలిగిన ఉద్దేశాన్ని బట్టి కూడా స్తుతులు చెల్లిస్తున్నాం. Isaiah 43:19, do a new work in all of us. దేవా, యెషయా 43:19 ప్రకారంగా మా అందరిలో మీ కార్యము నూతనపరచుము. Pray for the town feast. Thank You for the work hard as it is being served. We are a big family. Give us patience and wisdom. Help those who have to serve. Others sit in order. Everything be done for Thy glory. దేవా, ప్రేమావిందు సిద్ధపరచబడిన దాన్ని బట్టి స్తోత్రములు. వడ్డించడంలో సహాయం చేయము. క్రమం కలిగి ఉండడానికి కృప చూపించు. Pray for the meetings that are ahead. Take charge of them. Send Thy messengers for the word. దేవా, మీ వాక్యం అందించడం కొరకై సిద్ధపరిచిన వర్తమానాలను బట్టి స్తోత్రములు. ఈ సాయంకాలము
రేపు ఎల్లుండి ఈ ప్రత్యేక కూడికలు మీరు దీవించండి. Some of us that leave, give us thy mercy for the days that are ahead. దేవా మాలో కొంతమంది మేము ముందుకు వెళ్ళవలసినది, మీ రానున్న దినాల కొరకు మీ కృప దయచేయండి. Give us remembrance to pray for each other. మాలో ప్రతి ఒకరికొకరు ప్రార్థించే కృప దయచేయండి. Pray for the sick, others who are weak, others who are in anxiety and care, answer their prayer. ఎవరైతే బలహీనతలో, అనారోగ్యంతో, ఆతురతలో, ఇబ్బందులు ఉంటున్నారో వారి ప్రార్థనకు జవాబు దయచేయండి. Pray for children for their exam, others for their admission or other things. దేవా పిల్లలు పరీక్ష కొరకు సిద్ధపడే వారి కొరకు, ఆయా సీట్స్ కొరకు ఎదురు చూసే వారి కొరకు ప్రార్థిస్తున్నాం. Pray for others who are desirous to serve you, give them thy guidance. ఎవరైతే మిమ్మల్ని సేవించాలని పిలుపులు ఉన్నారో అలాంటి వారికి చక్కని ఆలోచన దయచేయండి. In the all the session assemblies from which our dear ones have come, take care of them also. చుట్టుపక్కల వచ్చిన పరిశుద్ధులందరిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. We pray in Jesus' precious name. యేసు ప్రశస్తమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ, కృప, ఆదరణ, సమాధాన, సమాధానం, విజయ, ఐక్యత మనమందరితో, పెద్ద విశ్వాసులతో, సార్వత్రిక సంఘముతో ఇప్పటి నుండి ప్రభు రాకడ వரை ఉండునుగాక. ఆమేన్. ఏం కాదు సాల్ట్ వెయిట్ బా చేయగలరు అన్న మీకు కొంచెం స్వీట్